నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధం ఆగదు, అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ. తోక జాడిస్తుంది అమెరికా. ఇంత అనుకోలే, అనవసరంగా వాళ్ళు హాయిగా నిద్రపోతున్నా పిల్లిని లేపుదామనుకున్నారు కానీ పులిని లేపారు. నెల రోజులు దాటింది భీకరమైనటువంటి యుద్ధం. ఇరాన్ అయితే వాటి టార్గెట్లు అయితే చెప్పరాదుగా. అమెరికా పంచన చేరినటువంటి దేశాల మీద బ్లాస్ట్ క్షిపణులు వేస్తూనే ఉన్నారు, సర్వం ధ్వంసం చేస్తున్నారు. వీడేం చేసిండు? ట్రంప్ మెల్లగా రాయబారం మొదలుపెట్టిండు. మేము ఊరుకుంటాం, జర మా ప్రతిపాదనలు ఒప్పుకో. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా పరువు పోయింది. తిరోగమనం దిశలో అమెరికా వెళ్తుంది. అక్కడ తిరుగుబాటు వచ్చింది. తోక ముడుచుకొని రావాల్సిన పరిస్థితి వస్తే ఇజ్జత్ పోతుంది. ఇట్లా మోపింది వాడి పాపం ట్రంప్ గారికి. అమెరికాతో 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలన్న ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా కాకుండా దాడులను మరింత తీవ్రతరం చేయడం ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం ఒక కథనాన్ని ప్రచురించింది. వీడేమో ప్రతిపాదన పంపిస్తే వాళ్ళు మళ్ళీ లెటర్ రాయలే, మళ్ళీ ఎక్కువ యుద్ధం మొదలుపెట్టారు. అంటే ఇదే మీ ప్రతిపాదనకు మేము ఒప్పుకుంటలేమని ఇంటిమేషన్ ఇచ్చారు. ఒక స్నేహపూర్వక దేశం ద్వారా గురువారం అమెరికా ఈ ప్రతిపాదన ఇరాన్కు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కువైట్లోని బుబియాన్ దీవిలో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కాల్పుల విరమణ కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం వల్లే చెంపలేసుకొని ముక్కు నాలుగు రాయరా ట్రంప్. నువ్వు చేసింది అత్యంత దుర్మార్గం. ఇరాన్ శక్తి తెలియకుండా నువ్వు ఏదో దాసోహం అవుతుంది, సరెండర్ అవుతుంది అనుకున్నావు. ఇప్పుడు ఏమైంది? మేకై కూర్చున్నది నీకు. అమెరికా బలగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు ఫార్స్ ఏజెన్సీ విశ్లేషించింది. మరోవైపు ఇరాన్ తన దాడులను కొనసాగిస్తోంది. హార్మోజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన A-10 వార్తకు యుద్ధ విమానాన్ని తమ గగనతలం రక్షణ వ్యవస్థలను కూల్చేశాయని ఇరాన్ సైన్యం ధృవీకరించింది. అంతకుముందు ఒక F-35 ఫైటర్ జెట్ను కూడా నేల కూల్చినట్టు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ IRGC ప్రకటించింది. ఓన్లీ ప్రకటించడు కాదు, వీడియోలు కూడా పెట్టింది బయటకు, వీడియోలు కూడా లీక్ చేసింది. రెండు చాలా విలువైనటువంటి, చాలా వర్క్ చేసేటువంటి విమానాలను కూల్చిపడేసారు. ఒక పైలట్ దొరికిండట, ఇంకో పైలట్ వాళ్ళు అమెరికా వాడిని కాపాడినరు. కానీ ఒక పైలట్ అయితే దొరికిండు. వాడిని ఇక నానా హింసలు పెడతారు. ఏమేమి తీసిన ఫోటోలు, ఎక్కడెక్కడ తిరిగినావు అనేది బాగా చాలా ఇబ్బందికరమైనట్టుండే అమెరికాకు బ్లాక్. అదేవిధంగా కూలిపోయిన విమానం పైలట్ కోసం గాలిస్తుండగా అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ను కూడా ఇరాన్ గగనతలంలో ధ్వంసం చేసినట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ క్రమంలో శత్రు పైలట్లను గుర్తించడంలో అధికారులకు సహాయం చేయాలని స్థానిక గవర్నర్ ఎదుల్లో రహ్మని ప్రజలను కోరిండు. ఎక్కడైనా అమెరికా పైలట్ కనిపిస్తే దొరకబట్టుండి ఆర్మీకి అప్పచెప్పుండి, ఇంట్రాగేషన్లు చేస్తారు. నానా ఇక బీభత్సం పాపం, భయంకరమైన పరిస్థితి. ట్రంప్ చేసిన పాపానికి ఆర్మీ వాళ్ళు బలవుతారు. ఇప్పుడు దొరికినట్టుండు. యుద్ధంలో ప్రాణం పోతే తప్పలేదు, ఏం కాదు. కానీ దొరికితే రెడ్ హ్యాండెడ్గా దొరికితే మాత్రం నానా రకాల చిత్రహింసలు పెడతారు. అది తలుచుకుంటేనే కుటుంబ సభ్యులు ఎంత దుఃఖంలో ఉంటారో తెలియదు. అనాలోచితమైన నిర్ణయం వల్ల ఏమైంది? వాళ్ళ ట్రంప్ ఇరాన్ను బతిలాడాల్సిన పరిస్థితికి వచ్చింది, బ్రతిమిలాడే పరిస్థితికి వచ్చింది. అయినా ఇరాన్ ఎక్కడ వెనకంజ వేయడానికి సిద్ధంగా లేదు. మనకు రష్యా అండగా ఉంది కాబట్టి మనకేం టెన్షన్ లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ట్రంప్, అమెరికా, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వాళ్ళే చూసుకుంటారు. ఏమంటారు ప్రేక్షకులారు? యుద్ధం వల్ల మనకేం చింత లేదు, కానీ యుద్ధం ఆగాలని కోరుకుందాం. శాంతిని కోరుకునేటువంటి దేశం మన గడ్డ, మన భారతదేశం. అందుకే యుద్ధం ఆగాలని కోరుతూ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.